వెంకటాద్రినిలయ కమలాకాముకమాన్నభంగుర విభూతిర్నస్తరంగయతు మంగళం. ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు జూన్ నెల 24వ తేదీ 2024 సంవత్సరం సోమవారం, జ్యేష్ఠ మాసం, శ్రీ క్రోధినామ సంవత్సరం, తిథి తదియా ఉన్నది, నక్షత్రం ఉత్తరాషాఢ. ఈరోజు ఉత్తరాషాఢ సోమవారం వచ్చినది కావున అన్నప్రాశనకు, ఊయలలో పసిబిడ్డలను వేయడానికి, సీమంతాది కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, అద్దె ఇల్లు మారడానికి కర్కాటక లగ్నం దివ్యంగా ఉంది. ఉదయం 7:36. అలాగే భూమి రిజిస్ట్రేషన్కు సంబంధించి వాహనాలు ప్రారంభించడానికి, వాహనాలు కొనడానికి ఈరోజు కన్యా లగ్నం మధ్యాహ్నం 12:26 బాగుంది. అలాగే అద్దె ఇల్లు మారడానికి ఈరోజు వృశ్చిక లగ్నం సాయంకాలం 4:14 అనుకూలంగా ఉన్నది. మరి ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి వారి యొక్క విశేషాలను మనం తెలుసుకుందాం. ఉత్తరాషాఢ అనేటువంటిది చాలామంది జీవితంలో అనుకున్నటువంటి దాంట్లో సక్సెస్ అవ్వాలి అంటే వీళ్ళు రాంగ్ స్టెప్ ఎక్కడ వేయకుండా ఉండడానికి ముందు ఉండాలి. ఎగ్జామ్స్ టైంలో వీళ్ళు సినిమాకి వెళ్ళారనుకోండి, ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారు. ముహూర్తానికి వేరే పని పెట్టుకున్నారనుకోండి, ముహూర్తానికి ఆ పని మనం పూర్తి చేయలేము. ఒక రైతు పొలము దున్నుకొని గింజలు పెట్టే సమయానికి గింజలు నాటకుండా ఇంకో వేరే పని పెట్టుకున్నాడు అనుకోండి, ఆ పొలం పండదు. విద్యార్థి జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే ప్రతిదానికి ఒక ముహూర్త బలం ఉంటుంది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిదానికి టైం మెయింటైన్ చేసుకోవాలి. సమయం అనేటువంటిది మూలమైనటువంటిది. ఈ నక్షత్రంలో ఉండేటువంటి వాళ్ళు హైలైట్ అవ్వాలి అంటే, ఈ నక్షత్రంలో ఉండేటువంటి వాళ్ళు ప్రధానంగా అన్నింటా విజయం వరించాలి అంటే టైం సెన్స్ మెయింటైన్ చేయాలి. మీరు ఒక ఉపాధ్యాయ వృత్తిలోనే మీరు రాణించాలంటే ఉదయం 9 గంటలకు డ్యూటీ ఉంది అంటే ఒక 10 నిమిషాల ముందే ఉండి అందరితో మంచి పేరు సంపాదించుకోవాలి. టైం సెన్స్ అనేది ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కనుక పాటించగలిగితే ఈ రాశిలో, ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఇంకా తిరిగేలేదు. ఉత్తరాషాఢలో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైనా కూడాను మూలమైనటువంటిది తెలుసుకోవాలి. ఇదండి ఉత్తరాషాఢ నక్షత్రంలో వాళ్ళు పాటించాల్సినటువంటి నియమాలు. మరిక ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మరిన్ని లాభాలు ఉంటాయి. ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి గురు కటాక్షము, శుక్ర కటాక్షము, రవి కటాక్షము ఉన్నది. అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు దైవ కటాక్షం ఉన్నది. దైవ దర్శనాలు ఉన్నాయి. దేవుని యొక్క ఆలయాన్ని ఈరోజు సందర్శిస్తారు. కుటుంబ సమేతంగా సుఖాన్ని, ఆనందాన్ని పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈరోజు కోరినటువంటి విధంగా విందు భోజనాన్ని చూస్తారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈరోజు ఒకంత మిశ్రమ ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి పనివారులకు ఈరోజు పని అందుతుంది. మీ పని నైపుణ్యాన్ని అందరూ గుర్తిస్తారు. మీ కళ నైపుణ్యాన్ని అందరూ కీర్తిస్తారు. తదుపరి తులారాశి. మీ యొక్క వైభవోపేతమైనటువంటి మీ లగ్జరీ లైఫ్ని దర్శించడానికి మీ బంధువులు ఈరోజు ఇంటిని చేరుతారు. తదుపరి వృశ్చిక రాశి. మీ నెగిటివ్ థాట్స్ అన్ని పక్కన ఉంచాలి. న్యాయమే మూలమైందని తెలుసుకుంటారు. అందరిలో ఒక రోల్ మోడల్గా ఎదుగుతారు. తదుపరి ధనురాశి. ఈ ధనురాశిలో ఉండేటువంటి వారికి కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ కూడాను దైవ దర్శనాలతో ఈరోజు శివారాధన చేయడం వల్ల సానుకూలమవుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని వ్యతిరేక శత్రువులు ఉన్నప్పటికీ కూడా శత్రువులు సద్దుమణిగి ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆరోగ్య సమస్యలు అనేటువంటివి కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుసుకుంటారు. ఆరోగ్య సూత్రాలను పాటించండి. వైద్యుని సలహాలను, సంప్రదింపులను పాటించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ధైర్యమే ఒక ఆయుధం. ఏ ఆయుధము లేదు మీ దగ్గర. ధైర్యమే మీ ఆయుధమని ఈరోజు మీరు గుర్తించండి. వ్యాపారులకు లాభాలుంటాయి. అనుకున్న సమయానికి ధనం చేతికి అందుతుంది. సుఖం, శాంతిని పొందుతారు. శ్రీయస్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శుభోదయం.